హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ చుట్టి తర్వాత అయితే మళ్ళీ 2 నెలల తర్వాత నేనైతే మళ్ళీ షిప్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. నా ప్రయాణం అంతా షిప్లోనే జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే బోట్లో ఉన్నాను. బోట్లో నుంచి లగేజ్ అంతా పెట్టుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది బోట్లోనే. చూడండి ఫ్రెండ్స్, సముద్ర యొక్క అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. బోట్ కూడా ఊగుతుంది. నేనైతే అలా బయట ఉన్నాను, వ్యూ మొత్తం చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్, అలా కొంత సమయానికి అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాము. ఈ లోపు అయితే చూడండి ఎక్కడైతే లొకేషన్ అయితే ఎలా ఉంది. ప్రజెంట్ నేనైతే మెక్సికోలో ఉన్నాను. మెక్సికోలో అయితే జాయినింగ్ అయితే ఉంది. షిప్ కూడా మెక్సికోలో ఉంది కాబట్టి మా కంపెనీ అయితే మెక్సికోకి అయితే ఫ్లైట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే ఈ బోట్ ద్వారా అయితే షిప్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాను. కొంత సమయానికి అయితే మెల్లమెల్లగా అయితే ఈ టగ్ బోట్ అయితే షిప్ దగ్గరికి అయితే చేరుతుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే మా షిప్ అయితే కనబడింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరంలో అయితే ఉంది. షిప్ కూడా చాలా దూరంలో ఉంది. షిప్ దగ్గరికి మెల్లమెల్లగా బోట్ చేరుకుంటుంది. షిప్ ప్రజెంట్ అయితే బాయ్ మూరింగ్లో ఉంది. మూరింగ్ అంటే తాడుతో కట్టేసి షిప్ అయితే అక్కడ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే షిప్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, షిప్ యొక్క బయట భాగము అయితే ఎలా ఉంది. నేనైతే మొదటిసారిగా అయితే ఎంత పెద్ద షిప్ అయితే చూస్తున్నాను. ముందు చేసిన షిప్పులన్నీ కూడా చిన్న చిన్నవి, కానీ ఇంత పెద్ద షిప్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. షిప్లో వర్క్, ఈ షిప్ అయితే వర్క్ కూడా అంతగా ఎక్కువగా ఉండదు, ఎందుకంటే షిప్ కొత్త షిప్ కాబట్టి. ఫైనల్గా అయితే షిప్ దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు షిప్. ఈ వెనక భాగం ఉన్నది మొత్తం అది ఫనల్, ఇంజన్ రూమ్ యొక్క ఎగ్జాస్ట్ బయటకు వెళ్తుంది. మొత్తం ఫ్రంట్ దాని ముందు ఉంది అకామిడేషన్. దాని లోపలే మన యొక్క భోజనము మొత్తం పడుకోవడం అన్నీ కూడా అందులో ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదొక ఫైనల్గా అయితే షిప్ దగ్గర చేరుకున్నాము. చూడండి ఫ్రెండ్, షిప్ చాలా పెద్దదిగా ఉంది. పెద్దదిగా అంటే చాలా పెద్దదిగా. నేనైతే మొట్టమొదటిగా ఇంత పెద్ద షిప్ అయితే ఎక్కుతున్నాను. ఫైనల్గా అయితే షిప్ దగ్గరికి అయితే మా బోట్ చేరుకుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కుతున్నాను. దీన్ని అయితే పైలట్ లీడర్ అంటారు. పైలట్ లీడర్ పై నుంచి అలాగా పైకి ఎక్కుతున్నాను. ఎందుకంటే షిప్ యొక్క హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పైలట్ లీడర్ ద్వారా అయితే ఎక్కుతున్నాను. పక్కన అయితే అకామిడేషన్ లీడర్ ఉంది, కాంబినేషన్ లీడర్. ఈ పైలట్ ద్వారా నుంచి ఆ కాంబినేషన్ లీడర్ ద్వారా షిప్ పై భాగంకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.